కొరకు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామమున ఈ ఉదయకాలం శుభాలు పలుకుతూ వందనాలు చెప్పుకుంటూ మీ మధ్యకు కొన్ని మంచి మాటలు తీసుకొని మీ మధ్యకు వచ్చినాం. ఆయా స్థలాలు, వేరే వేరే గ్రామాలు, వేరే వేరే ప్రాంతాల నుంచి మీ మధ్యకు వచ్చిన మేము ఏదైతే మేలు మంచి మా జీవితాల్లో పొందామో, ఏదైతే ఉపయోగకరమైందో, ఏదైతే శాశ్వతమైన ప్రయోజనం కలిగి ఉందో దాన్ని మీరు కూడా పొందాలనే ఆశతో, దీనివల్ల మాకేమీ ఏ విధమైన లాభాపేక్ష లేదు, కానీ కేవలం మేము ఏదైతే మంచి పొందినామో అది మీరు పొందాలనే ఆశతో మీ మధ్యకు వచ్చినాం. ఈ భూమి మీద రకరకాలైన ప్రజలు రకరకాలైన మంచి అనుసరిస్తూ ఇతరులకు మేలు చేస్తూ, అలాగే భూమి మీద మంచిగా జీవించాలని ఆశపడే ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వారిలో కొంతమంది ఆయా పేర్లతో భక్తి చేసేవారు, కొంతమంది భక్తి ఉన్న లేకున్నా జీవితం మేలుకరంగా మంచిగా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని ఆశించేవారు ఉన్నారు. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ భూమి మీద మనం చేసే మేలు మంచి దాని యొక్క ఉపయోగం ఎంతవరకు అంటే ఈ భూమి వరకు మాత్రమే. అయితే ఈ భూమి మీద మంచి మేలు అనుసరించిన దాని ఫలం భూమి మీద మనం పొందుతాం. ఖచ్చితంగా అందరి చేత మంచి వాళ్ళం అనిపించుకుంటాం. మన మంచి వలన ఇతరులు మేలు పొందుతారు. ఇతరుల యొక్క క్షేమం కోరి బ్రతికే మనం ఇతరులకు ఎంతో ఉపయోగకరమైన వారంగా ఉండగలం. దానివల్ల మనసుకు కొంత తృప్తి. అయితే ఈ భూమి మీద మనం పొందుకునే ఈ తృప్తి తాత్కాలికమైంది. భూమి మీద మన బ్రతికే తాత్కాలికమైంది. ఈ తాత్కాలికమైన ఈ బ్రతుకులో మనం జీవించే జీవితం అశాశ్వతమైంది. ఈ భూమి మీద ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎన్ని మెళకువలు తీసుకున్నా, ఆరోగ్య విషయమేమి, ఈ భూమి మీద మనం కలిగి ఉండే వాటి భద్రత విషయమేమి, మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ వస్తు రూపేణ స్థిర చరాస్తులేమి, మనం కలిగి ఉన్న వస్తువులేమి, ఇవన్నీ ఏదో ఒక దినాన్ని మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. కొన్ని వస్తువులు అయితే పాడైపోయి మన ఇంట్లోంచి బయటకు పోతాయి. కొన్ని బాగున్నా కానీ మనం ఉపయోగించుకోవటానికి వీలు లేకుండా ఉంటాయి. కొన్ని ఉపయోగపడేవైనా కానీ ఒకనొక దినాన్న మనం దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి మనకు రావచ్చు. కానీ ఒకవేళ స్థిరాస్తి అని పొలాలు లేకపోతే ఇండ్లు ఇవైనా కానీ భూమి మీద మన యాత్ర ముగించినప్పుడు, జీవితం మనం భూమి మీద ముగించినప్పుడు మనతో రావు. బంధుత్వాలేమి, భూమి మీద ఉండే సమస్తము భూమి మీద విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే దీన్ని మించిన మేలు భక్తి ఏదంటే, ఈ భూమిని విడిచిన తర్వాత విడిచేది దేహమే కానీ, విడిచేది ప్రాణమే కానీ, శాశ్వత కాలం ఉండేది ఆత్మ. మనలో ఉండి మనకి మంచి మేలు ఏదో చెప్పే ఆ ఆత్మ మనతో పాటు భూమి మీద మన శరీరంలో జీవించిన ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత, ఆత్మకు మరణం లేదు, అది తన్ను సృష్టించిన దేవునికి లెక్క ఒప్పచెప్పటానికి ఈ భూమి మీద దేహాన్ని విడిచిపెట్టగానే వెళ్తుంది. అందుచేత మన్నైనది వెనుకటి వల్లే మరలా మంటికి చేరిపోతుంది. మట్టిలో నుంచి వచ్చాం, తిరిగి పూడ్చిపెట్టడం ద్వారా, కాల్చిపెట్టడం ద్వారా ఈ భూమిని, ఈ దేహం విడిచిపెడుతుంది. కానీ దానిలో నివసించిన ఆత్మ శాశ్వత కాలం ఉంటుంది. అది దానికి మరణం లేదు. కాబట్టి ఈ భూమి మీద మనం యాత్ర ముగించిన తర్వాత జీవించవలసిన జీవితం శాశ్వతమైంది. అది నిత్యత్వంలో అయితే స్వర్గంలో, పరలోకంలో, లేదా నిత్య నాశనంలో లేదా నరకంలో సదాకాలం ఉండవలసిందే తప్ప ఈ భూమి మీద నుంచి విడిచి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఇక్కడ కొంతకాలం అక్కడ అటు ఇటు తిరిగే అవకాశం లేదు. అందుచేత
తిమోతి పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవితం విషయంలోనూ మేలుకరమైంది అంటాడు. దేవుని యందు భక్తి కలిగి ఉండటం ద్వారా అది మనకి ఈ జీవితం మీదలోనూ మేలు చేస్తుంది, రాబోయే జీవితంలో కూడా మనకు మేలు. ఆ రాబోయే జీవితమే శాశ్వత కాలం ఉండే ఆత్మది. మరి ఏ విధమైన భక్తి, ఏ దైవ భక్తి చేయాలి? అనేక పేర్లతో, మరి ముఖ్యంగా మన దేశంలో ఎన్నో పేర్లతో దేవుని పేర్లు వినబడుతూ ఉంటాయి. అయితే ఏ దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దైవ భక్తి అనేది అని మనం ఆలోచిస్తే, ఈ లోకంలో మనం శుద్ధి చేసుకోవటానికి రకరకాలైన వస్తువులు వాడుతూ ఉంటాం. బట్టలు శుద్ధి చేయడానికి, ఇల్లు శుద్ధి చేయడానికి, పాత్రలు శుద్ధి చేయడానికి, వస్తువులను శుద్ధి చేయడానికి రకరకాలైన లిక్విడ్లు, సోపులు, రకరకాలైనవి వాడుతూ ఉంటాం. అయితే మన దేహంలో నివాసం ఉంటూ మనల్ని నిత్యత్వం వరకు నిలిపి ఉంచే ఆ ఆత్మకి కల్మషమైనప్పుడు దాన్ని పోగొట్టుకోగలిగిన లిక్విడ్లు కానీ సోపులు కానీ భూమి మీద ఏమీ లేవు. అది ప్రాణమునకు సరిపడినంత విలువ పెట్టగలిగిన అది. అంతేకాకుండా మలినం లేని, పాపం లేని, శుద్ధి అయిన రక్తం చిందించబడటం ద్వారా మాత్రమే మన ఆత్మ కంటిన కల్మషం పోతుంది. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, అంటే మనల్ని పవిత్రులుగా చేయగలిగిన రక్తం కేవలం యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే. ఎందుకనంటే భూమి మీద దాని విషయమై కొంత గమనం కలిగి రకరకాలైన బలులు అర్పించే వాళ్ళు ఉన్నారు, మేకల్ని లేకపోతే కోళ్ళని, రకరకాల వాటిని. కానీ వాటి రక్తం మనిషి విలువకి ఏమాత్రం సరిపోదు. ఒకవేళ మన కొరకు మరెవరైనా ప్రాణం పెట్టాలని అనుకున్నా కానీ పాపము లేకుండా భూమి మీద నరుడు ఎవరూ లేరు. అందుచేత ఏ నరుడు తన సహోదరుని కూడా విమోచించలేడు. అయితే విమోచించగలిగిన వ్యక్తి ఎవరంటే దేవుడే యేసుక్రీస్తు అనే నామంతో భూమి మీదకి వచ్చి, ఆయన జన్మతః పాపం లేకుండా పుట్టి, జీవితంలో పాపం లేకుండా బ్రతికి, ఈ భూమి మీద నుంచి మనుషుల రక్షణ కొరకు మనుషుల పాపాన్నంతటినీ ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు రక్తం చిందించారు. కాబట్టి అట్టి పవిత్రమైన రక్తమే మనల్ని శుద్ధి చేయగలదు. కనుక అట్టి గ్రహింపు మనకి ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయిస్తామో, అప్పుడు మన పాపాలకి, హృదయానికి కంటిన, ఆత్మ కంటిన కల్మషం పోగొట్టుకోగలుగుతాం. దాని ద్వారా నిజమైన దైవ భక్తి ఏంటో మనం రుచి చూడగలుగుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవా నువ్వు రక్షకుడు అని, దేవుడు అని నమ్ముతున్నాను, నా పాపాలను క్షమించు అని ప్రార్థన చేస్తామో, మన హృదయంలో గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది మన హృదయంలో కలుగుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభువే మన హృదయంలోనికి వచ్చి జీవిస్తారు. ఆ గ్రహింపు మనలో మనకి కలిగి ఉంటాం. కాబట్టి అట్టి గ్రహింపు కలిగిన వారమై భూమి మీద జీవిస్తే, యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను శుద్ధి చేసినట్లయితే, ఈ లోకాన్ని విడిచినప్పుడు నిత్యత్వం పరలోకంలో దేవుని దగ్గర నివాసం ఉండటానికి వెళ్ళగలుగుతాం. అట్టి కృప మనందరికీ కలిగి ఉండాలని, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారికి ఈ సువార్త అందించడానికి మేము వచ్చాము. కాబట్టి మొదటిసారిగా ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఇంకా ఈ గ్రహింపులోనికి రాలేదో, మీరు మీ మనసు పెట్టి యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే నిజమైన శాంతి, సమాధానం, నెమ్మది, ఈ లోకాన్ని విడిచిన తర్వాత స్వర్గం వెళ్తామనే నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. మీ కొరకు మా ప్రార్థించి మేము ముందుకు వెళ్తాం. ప్రార్థన. మా ప్రేమల తండ్రి, కృపగల రాజా, సర్వోన్నతరవనములు స్తోత్రములు. ఈ స్థలంలో విడుదల చేయబడిన సువార్తను బట్టి వందనములు దీవించండి. ఎవరైతే వింటూ వచ్చినారో వాళ్ళ కార్యం జరిగించండి. మీ కృపను చూపండి, మీ దీవెన దయచేయండి ప్రభా. ఆత్మల నిమిత్తమైన, ఆత్మరక్షణ కొరకైన గమనము, గ్రహింపు కలిగి మిమ్మల్ని ఆశ్రయించే భాగ్యం దయచేయండి. నిజమైన మేలు, దీవెన, శాంతి, సమాధానం వారి జీవితాల్లో అనుభవించగలిగినట్లు కృపను చూపండి. ముందుకు వెళ్తున్న మిస్ నేను తోడుగొంచండి. క్రీస్తు ప్రభువారి దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.